అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. కావున దేవుడు మన ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. ఈ 2 వచనాలు చూసినట్లయితే ఇక్కడ సువార్త గురించి రాయబడి ఉంది. గాస్పుల్, సువార్త క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యము. సువార్త ద్వారానే దేవుడు తన ప్రేమను లోకానికి బయలుపరిచాడు. ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే 21వ వచనాన్ని చూసినట్లయితే యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి మరి దైవ మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాపాల నిమిత్తమై సిలువలో ప్రాయశ్చిత బలిగా అర్పించబడ్డానికి తను తాను ప్రత్యేకించుకొని ఈ లోకానికి వచ్చి తను తాను అర్పించుకున్నాడు. అంటే మానవులందరి పాపానికి ప్రాయశ్చిత బలిగా అర్పించబడ్డానికే తను ఈ లోకానికి వచ్చి సిలువలో తన శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని మనందరికీ క్రయధనంగా ఆయన అర్పించాడు. అంటే యేసు ప్రభు సిలువ ద్వారా మనకు రక్షణ లభించింది అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ 7 విషయాలు మనము ఈ 2 వచనాల్లో గమనించాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు సర్వమానవుల పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో తను తాను అప్పగించుకున్నాడు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే లోకంలో ఉండే ప్రజలందరూ అంటే పాస్ట్లో ప్రజెంట్లో, ఫ్యూచర్లో అంటే గతించిన కాలంలో చేసిన పాపాల నిమిత్తము, ప్రస్తుత కాలంలో చేసిన పాపాల నిమిత్తము, రాబోయే కాలంలో చేసిన పాపాల నిమిత్తము, అన్ని పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారియే బలిగా అర్పించబడ్డానికి ఆ సిలువలో తన రక్తాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని అర్పించాడు. అంటే హీబ్రూ 10:10 ప్రకారం ఒక్కసారే తన సర్వమానవ జాతి కోసము పాపాల పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అంటే ఆయన మనలను ప్రేమించి మన కొరకు ఆయన సిలువలో తను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 5:2లో మనం చూస్తాము. మూడో విషయం ఏంటంటే సబ్స్టిట్యూటరీ అటోన్మెంట్. అంటే మనకి రావాల్సిన శిక్షను యేసు ప్రభు అనుభవించాడు. అంటే మనకి బదులుగా ఆయన పాప పరిహారార్థ బలిగా శిక్షను అనుభవించి మనకి రక్షణనివ్వడానికి ఆయన ఈ లోకంలో ఆ సిలువలో తను తాను అప్పగించుకున్నాడు. నాలుగో విషయం ఏంటంటే ఆయన 3 గంటల సేపు చీకటిని అంటే నరకాన్ని, సర్వమానవ జాతి గురించి ఆయన నరకాన్ని అనుభవించాడు. అంటే మనము పాపం వలన నరకానికి వెళ్ళాలి కాబట్టి ఆ నరకంలోంచి మనని తప్పించడానికి యేసు ప్రభు 3 గంటల పాటు సిలువలో నరకాన్ని అనుభవించాడు. అంతేకాకుండా 5వదిగా ఆయన పాపానికి రావాల్సిన శిక్ష మనకి మరణము కాబట్టి ఆ శిక్షను తొలగించడానికి అంటే దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శిక్షను పాపానికి రావాల్సి ఉంది కాబట్టి ఆ సిలువలో తను తాను దేవుని యొక్క ఉగ్రతని, దేవుని యొక్క పనిష్మెంట్ని అంటే పాప పరిహారార్థ బలిగా అంటే పాపానికి రావాల్సిన శిక్షను, దేవుని యొక్క ఉగ్రతను సిలువలో మన కొరకు ఆయన అనుభవించాడు. అంతేకాకుండా పాపము యొక్క శక్తిని, పాపము యొక్క ప్రభావాన్ని ఆయన విరగ్గొట్టాడు. 6వదిగా మనకు విమోచన అనుగ్రహించాడు. అంటే ఎవరైతే ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని అర్పించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకి పాపము నుంచి, మరణము నుంచి, సాతాను నుంచి విమోచన దేవుడు అనుగ్రహించాడు. అంటే మనని బానిసత్వంలోంచి విమోచించాడు. అంతేకాకుండా ఆత్మీయమైన స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు మన కొరకు
పాపిగా చేయబడ్డాడు అని ఇక్కడ రాయబడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఇది సువార్త. అంటే యేసు ప్రభు మన కొరకు తను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనకి పాప క్షమాపణ కలగాలని, మనకి పాపము నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి విమోచన కలగాలని, మనకు ఆత్మీయమైన స్వాతంత్రాన్ని కలగాలని దేవుడు తను తాను సిలువకు అప్పగించుకొని ఈ లోకంలో నరావతారిగా వచ్చి పాపానికి రావాల్సిన శిక్షను, మరి అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రతను, ఆ యొక్క మరి నరకం యొక్క శ్రమను ఆయన మన కొరకు అనుభవించాడు. ఆయన మరణ పునరుద్ధానాలని బట్టి దేవుడు మనకి దేవుని యొక్క రక్షణను, నీతిని, పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సువార్తను ఎవరైతే వింటారో ఆ సువార్త ద్వారా దేవుడు వాళ్ళకి విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. రోమీయులకు రాసిన గ్రంథం 10:17లో ఏముందంటే, దేవుని యొక్క సత్య సువార్తను వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో దేవుడు వాళ్ళందరినీ కూడా రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకుంటాడు. మరి ఆయన శిలువ ద్వారా మనకి దేవుని యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తాడు. మరి పాపము నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విమోచన అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలుగా మనల్ని చేసుకుంటాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునితో నిత్యమైన సహవాసాన్ని మనం పొందుకుంటాము. నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనకిస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా కూడా మనల్ని దీవిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి సువార్తని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు. యేసు ప్రభు యొక్క శిలువ సత్యాన్ని మనం గ్రహించి అర్థం చేసుకొని ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ యొక్క 2 వచనాల్లో మరి అందుకనే పౌలు అంటాడు, కావున మేము మా ద్వారా వేడుకొన్నది కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. అంటే దేవునితో సమాధాన పడ్డం అంటే యేసు ప్రభువుని మన రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడం. దేవునితో సమాధాన పడిన వారికి దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలను సువార్త ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా దేవుడు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ మనం పొందుకోవడానికి యేసు ప్రభు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండి ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సువార్తను విశ్వసించి, అంగీకరించి దేవుడు అనుగ్రహించే ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకొని దేవుడు మనల్ని దీవించులాగున మనము దేవుని యొక్క సువార్త ద్వారా దీవించబడి ఆశీర్వదింపబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అటువంటి దేవుని యొక్క కృప, ఆశీర్వాదము దేవుడు మన అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ఎన్ని మినిట్స్ అయింది?